అందరికీ నమస్కారం. నా పేరు రమ. ముందుగా మీ అందరికీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. 'నా రాక్షసుడు' మొదటి భాగం. రచయిత జంపాని శివ గారు. సమయం అర్ధరాత్రి 1 గంటకు ఒక అమ్మాయి రోడ్డు మీద పరిగెడుతూ ఉంటుంది. ఆ అమ్మాయి వెనుక నలుగురు రౌడీలు పరిగెడుతూ ఉంటారు. ఆ అమ్మాయి పరిగెడుతూ రోడ్డు మీద రాయి అడ్డం రావడంతో తట్టుకొని కింద పడుతుంది. ఆ రౌడీలు నలుగురు అమ్మాయిల దగ్గరకు చేరి, "నిన్ను అంత ఈజీగా వదులుతామా?" అని తనని ఎక్కడెక్కడో పట్టుకోబోతూ ఉండగా, అప్పుడే అక్కడికొచ్చిన ఒకతను ఆ నలుగురు రౌడీలను గన్‌తో షూట్ చేసి చంపేసి, ఆ అమ్మాయిని తనతో పాటుగా వచ్చిన అతని ఫ్రెండ్‌కి అప్పగించి, "ఈ అమ్మాయిని సేఫ్‌గా మన ఆశ్రమానికి పంపించండి. ఈ అమ్మాయి కోలుకున్నాక వేరే ఊరు పంపించి మన కంపెనీలోనే జాబ్ వచ్చేలా చేయండని అతను ఫ్రెండ్‌కి చెప్పేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళడానికి కారులో కూర్చుంటాడు. అతను కారులో కూర్చున్నాక డ్రైవర్ వంక చూడడంతో డ్రైవర్ కార్‌ని స్టార్ట్ చేసి అరగంట కల్లా ఒక ఇంద్రభవనం లాంటి ఇంటి ముందు కార్‌ని ఆపుతాడు. అతను కారు ఫాస్ట్‌గా దిగి లోపలికి వెళ్ళడంతో అతని బాబాయి పిలుస్తున్నా వినిపించుకోకుండా డైరెక్ట్‌గా వాష్‌రూమ్‌లోకి వెళ్లి షవర్ కింద నిలబడతాడు. గంట పాటు అలాగే ఉండి ఎప్పటికీ తన ఆలోచనలన్నీ విరమించుకొని స్నానం చేసి బయటకి వస్తాడు. రూమ్‌లోకి అతని బాబాయ్ ఫుడ్ తీసుకొని రావడంతో, "నీకెందుకు బాబాయ్ ఇవన్నీ" అని అతను అంటే, "నేను కాక నిన్ను ఇంక ఎవరు చూసుకుంటార్రా విక్రమ్, మీ అమ్మ చనిపోతూ నాకే కదా అప్పగించింది" అని అతనంటాడు. "నిత్య భోజనం చేసిందా బాబాయ్" అని అడిగాడు విక్రమ్. "నిత్య నీతో మాట్లాడాలని అనుకుంటోంది విక్రమ్. కానీ నువ్వు తనకు అసలు టైమే ఇవ్వట్లేదు. తనతో నువ్వు మాట్లాడట్లేదని చాలా ఫీలవుతోంది" అనడంతో, "నేను తనకి దూరంగా ఉంటేనే మంచిది బాబాయ్" అని విక్రమ్ చెప్తాడు. విక్రమ్ భోజనం చేసి, "సరే బాబాయ్, మీరు వెళ్లి పడుకోండని" ఆయన్ని పంపించేస్తాడు. ఆయన వెళ్ళిపోగానే ఒకసారి సెక్యూరిటీకి కాల్ చేసి అంతా ఓకే కదా అని కనుక్కొని, వాళ్ళు ఓకే అన్నాక వాళ్ళ అమ్మ చెప్పిన మాట గుర్తు చేసుకుంటూ నిద్రలోకి జారుకుంటాడు. ఒక చీకటి గదిలో ఒక అమ్మాయిని బంధించి ఉంచుతారు. ఆ అమ్మాయి ఒంటి మీద గాయాలు పచ్చి పుండ్లులాగా ఉంటాయి. ఒళ్ళంతా మండిపోతూ ఉంటే అప్పుడే స్పృహలోకొస్తున్న ఆ అమ్మాయి ముందు వాళ్ళ పిన్ని కనిపించి, "ఏంటే ఇప్పటికైనా వాడిని పెళ్లి చేసుకుంటావా లేదా" అని కొడుతుంది. పిన్ని, "నాకు వాడంటే ఇష్టం లేదు. వాడు మంచివాడు కాదు. ప్లీజ్ పిన్ని" అని వాళ్ళ పిన్నిని బ్రతిమలాడుతుంది. "ఏంటే నా తమ్ముడినే వాడు, వీడు అని అంటున్నావు? నీకేమవుతాడు వాడు" అని వాళ్ళ పిన్ని అరవడంతో, "మామయ్య అవుతాడు పిన్ని" అని అంటూ, "కొట్టొద్దు పిన్ని, నాకు ఇష్టం లేదని" ఆ అమ్మాయి ఆవిడతో చెప్తూ ఉంటే కాళ్ళ మీద పడుతుంది. అప్పుడే లోపలికి వచ్చిన అతను, "ఏంటక్కా, సంధ్య పెళ్ళికి ఒప్పుకుందా లేదా" అని అడుగుతాడు. "ఎక్కడ చూస్తున్నావు కదరా! అయినా నువ్వు ఎందుకొచ్చావు వెళ్ళు" అని అంటుందావిడ. ఇంతలో ఒకతను రాజ్యం అని పిలవడంతో, "వస్తున్నా అండి" అని అంటూ బయటకు వెళ్తుంది. "ఏంటండి" అని రాజ్యం అడుగుతుంటే, "ఏం లేదు. ఆ సంధ్య పెళ్ళికి ఒప్పుకుందా" అని అడుగుతాడు. "లేదండి, ఇంకా ఒప్పుకోలేదని" రాజ్యం అంటుంటే, "ఏం చేస్తున్నారు మీరంతా? ఆస్తి కోసం దాని అమ్మానాన్నని చిన్నప్పుడే చంపేశాం. దాన్ని లొంగతీసుకోవడం మీకు చేత కావట్లేదు. ఇవన్నీ నాకనవసరం. దానికి రేపటితో 18 సంవత్సరాలు నిండుతాయి. దానికి పెళ్లి చేయాలి. మీ తమ్ముడు ఏమంటున్నాడని" రాజ్యం వాళ్ళ ఆయన అంటాడు. ఆయన పేరు దామోదర్. అప్పుడే అక్కడికొచ్చిన రాజ్యం వాళ్ళ తమ్ముడు, "అక్క, ఎంత చెప్తున్నా అది పెళ్ళికి ఒప్పుకోవటం లేదు బావ" అని చెప్తాడు. "నువ్వు నోరు మూసుకోరా! నువ్వే కరెక్ట్‌గా ఉంటే ఇవన్నీ వస్తాయా? నీకు చెప్తూనే ఉన్నాం కానీ నీ చిల్లర పనులు నువ్వు మానట్లేదు" అని దామోదర్ అరుస్తాడు. మధ్యలో రాజ్యం కలక చేసుకుంటూ, "ఇందులో నరేష్ తప్పేముంది" అని రాజ్యం అంటూ ఉంటే, "నోర్ముయ్, ఎలా ఒప్పిస్తారో నాకు తెలీదు. కానీ రేపటికల్లా మీరు దానిని పెళ్ళికి ఒప్పించాలి" అని అంటూ ఉంటే రాజ్యంకి ఒక ఐడియా వస్తుంది. "ఏవండీ, నేనొక మాట చెప్పనా" అని అడుగుతుంది రాజ్యం. "ఏంటి" అని దామోదర్ అరవడంతో, "మన కిట్టు ఉన్నాడు కదా! వాడు చెప్తే సంధ్య వింటుంది" అని రాజ్యం చెప్తుంది. "అవును, నిజమే కదా! వాడెక్కడున్నా అర్జెంటుగా రమ్మని చెప్పు" అని అంటాడు. రాజ్యం కిట్టుకి ఫోన్ చేసి, "రేయ్ కిట్టు, ఎక్కడున్నావు" అని అడుగుతుంటే, "ఇప్పుడే మా ఆఫీస్ నుంచి ఇంటికొస్తున్నానని" కిట్టు అంటాడు. "మీ అక్కకి పెళ్లి కుదిరిందని రాజ్యం అంటే" "అవునా? ఇంత మంచి విషయం నాకెందుకు లేట్‌గా చెప్పావని" కిట్టు అడుగుతాడు. "అదేం లేదురా, రేపు మార్నింగ్ పెళ్లి, నువ్వు తొందరగా రావాలని" రాజ్యం కాల్ కట్ చేస్తుంది. ఆ మాటలన్నీ విన్న సంధ్య ఏడుస్తూ, "దేవుడా, నాకు నరేష్‌తో పెళ్లిష్టం లేదు. వాడు చిన్నప్పటి నుంచి నన్ను టార్చర్ చేస్తున్నాడు. ఈ విషయం పిన్ని వాళ్ళకి చెప్పినా నన్ను అర్థం చేసుకోవట్లేదు. ఈ పెళ్లి ఎలాగైనా ఆగిపోయేలా చెయ్యి స్వామి" అని దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. కిట్టు ఏమో అక్కకి పెళ్లి కుదిరిందన్న సంతోషంతో తనకేదైనా గిఫ్ట్ కొని తీసుకురావాలని అనుకుంటాడు. రాజ్యం కొంచెం సేపటికి పనమ్మాయి చేత సంధ్యకి భోజనం పంపిస్తుంది. ఆ అమ్మాయి సంధ్య దగ్గరికి వెళ్ళి కూర్చొని, "అక్క, నేను ఇంట్లో పనిచేరిన దగ్గర నుంచి చూస్తున్నాను. వాళ్ళు నిన్ను కొడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఆ నరేష్ గాడిని పెళ్లి చేసుకోమని అంటున్నారు. వాడు మంచివాడు కాదక్కా. నేను ఎవరికీ తెలియకుండా నిన్ను ఈ ఇంట్లో నుంచి పంపించేస్తాను. నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపో అక్కా" అని ఆ అమ్మాయి అంటుంది. సంధ్య ఆ అమ్మాయి వంక కృతజ్ఞతతో చూస్తూ, "థాంక్స్ అమ్మా" అని అంటుంది.
సంధ్య లేవలేక లేస్తూ ఆ అమ్మాయి తీసుకెళ్తున్న వైపే వెళ్తూ అక్కడి నుంచి ఒక ఆటోలో ఎక్కిచ్చేస్తుంది. ఆ అమ్మాయి దగ్గర ఉన్న కొంచెం డబ్బులు కూడా ఇచ్చి, "అక్క నువ్వు జాగ్రత్తగా ఉండు. సిటీకి వెళ్ళి నంబర్‌కి ఫోన్ చెయి. ఇది అక్క నంబర్" అని చెప్తుంది. "సరే నువ్వు జాగ్రత్త. నన్ను పంపించిన విషయం ఎవరికీ చెప్పకు. లేదంటే నీ ప్రాణానికే ప్రమాదం" అని సంధ్యతో చెప్తుంది. "సరే అక్క జాగ్రత్త" అని సంధ్యకి చెప్పి ఆటో డ్రైవర్‌తో కూడా తను మా అక్క తనని జాగ్రత్తగా దింపని చెప్తుంది. ఆ అబ్బాయి సరే అని చెప్పి సంధ్యని తీసుకొని టౌన్‌కి వెళ్ళిపోతాడు. విక్రమ్ నిద్రలో నుంచే అమ్మా అని పెద్దగా అరుస్తూ లేచి కూర్చుంటాడు. నిత్యది పక్క రూమే కావడంతో పరిగెత్తుకుంటూ వచ్చి అన్నయ్య, అన్నయ్య అని విక్రమ్‌ని పిలుస్తుంది. అయినా విక్రమ్ ఏం పలకకుండా అలాగే ఉండడంతో నిత్య పెద్దగా బాబాయ్, బాబాయ్ అని అరుస్తుంది. ఆయన కంగారుగా ఏమైందిరా అని అంటూ పరిగెత్తుకుంటూ వస్తూ విక్రమ్ ఒళ్ళంతా చెమటలతో వణికిపోతూ అమ్మా, అమ్మా అని కలవరిస్తూనే ఉంటాడు. వీడికి ఎన్ని సంవత్సరాలైనా జరిగింది మర్చిపోవట్లేదు నిత్య అని విక్రమ్‌కి కొంచెం మంచినీళ్ళు తాగించి ఆయన పడుకోబెడతారు. నిత్య ఆయన్ని హత్తుకొని ఏడుస్తూ ఎందుకు బాబాయ్ నాకు అన్నయ్యకి ఇలాగే జరుగుతుంది. నేను అన్నయ్యతో మాట్లాడుతాను అనుకుంటే అన్నయ్య నాతో మాట్లాడట్లేదు అని ఏడుస్తూ అడుగుతుంది నిత్య. ఆయన నిత్య వెన్ను నిమురుతూ "నువ్వేమీ కంగారు పడకురా వాడే సెట్ అవుతాడులే. నువ్వెళ్ళి పడుకో" అని ఆయన పంపించేస్తాడు. "సరే బాబాయ్ నువ్వు కూడా వెళ్ళి పడుకో" అని నిత్య అక్కడి నుంచి వెళ్ళి పడుకుంటుంది. సంధ్యని ఆటో అతను జాగ్రత్తగా తీసుకుని వచ్చి దింపుతాడు. ఆటో అతని దగ్గరే మొబైల్‌ని తీసుకొని వాళ్ళ ఇంట్లో పని మనిషి ఇచ్చిన నెంబర్‌కి ఫోన్ చేస్తుంది. తను ఇచ్చిన నెంబర్ ఎవరూ ఎత్తకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక ఆటో అతన్ని ఈ ఫోన్ ఇచ్చేసి "నువ్వు వెళ్ళిపో" అని అతన్ని పంపించేసి సంధ్య రోడ్డు మీద నడుస్తూ ఉంటుంది. సంధ్యకి ఎక్కడ వెళ్ళాలో తెలియక అలా రోడ్డు మీద నడుస్తూ ఉంటుంది. తనకి కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించి ఎందుకు నాకిలా అనిపిస్తోంది అని సంధ్య అనుకుంటూనే ఇన్ని రోజులుగా సరైన తిండి, సరైన నిద్ర లేక ఏమో అని సంధ్య అనుకుంటూ ఉండగానే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అటువైపు కారులో వెళ్తున్న ఒకతను సంధ్య కింద పడిపోవడం చూసి సంధ్య దగ్గరికొస్తాడు. అతను సంధ్యని చూసి తన దగ్గర కూర్చొని "అమ్మా ఎవరు నువ్వు? లెగు" అని సంధ్యని లేపుతాడు. అయినా కూడా సంధ్య ఎంతకీ లేవకపోవడంతో కారులో ఉన్న వాటర్ బాటిల్‌ని తీసుకొని వచ్చి సంధ్య మొహం మీద నీళ్ళని చిలకరిస్తాడు. అయినా సరే సంధ్యకి స్పృహ రాదు. తను కదలకపోవడంతో అతనే సంధ్యని ఎత్తుకొని తన కార్ బ్యాక్ సీట్‌లో పడుకోబెట్టి హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తాడు. అతను కారులో ఉన్నప్పుడే డాక్టర్స్‌కి ఫోన్ చేసి విషయం అంతా కూడా చెప్పడంతో హాస్పిటల్ దగ్గర డాక్టర్స్ అందరూ అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అతను ఒక 15 నిమిషాల కల్లా హాస్పిటల్ ముందు కార్‌ని ఆపి ఫాస్ట్‌గా సంధ్యనెత్తుకొని హాస్పిటల్‌లోకి పరిగెడతాడు. అతను రావడమే డాక్టర్స్ అందరూ రియాక్ట్ అయ్యి అతని చేతిలో ఉన్న సంధ్యని తీసుకొని ట్రీట్మెంట్‌ని స్టార్ట్ చేస్తారు. సంధ్యని ట్రీట్మెంట్ చేసిన డాక్టర్స్ ఒక గంటకు బయటకు వచ్చి తను చాలా నీరసంగా ఉంది. అలాగే తన ఒంటి మీద చాలా గాయాలున్నాయి. తనని ఎవరో బాగా కొట్టి హింసించుంటారని డాక్టర్‌కి చెప్పి తనకి ఇంకో 2 గంటల్లో స్పృహ వస్తుందని డాక్టర్ చెప్పి వెళ్ళిపోతూ అక్కడే ఉన్న నర్స్ వంక చూసి ఈ అమ్మాయికి స్పృహ వస్తే నాకు కాల్ చేయని చెప్పేసి డాక్టర్ వెళ్ళబోతూ ఉండగా అతను విక్రమ్ పంపించిన ఆ అమ్మాయికి ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు. తను ఆగకుండా పరిగెత్తడం వల్ల తన కాలు కొంచెం ఫ్రాక్చర్ అయ్యాయి మిస్టర్ కిరణ్. ఆ అమ్మాయికి కొన్ని దెబ్బలు కూడా తగిలాయి కానీ అవి 2 డేస్‌లో తగ్గిపోతాయి. తనని 2 డేస్‌లో డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్ చెప్తాడు. సరే డాక్టర్ ఈ అమ్మాయి కళ్ళు తెరిస్తే నాకు ఒకసారి ఫోన్ చెయ్యండి అని కిరణ్ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన కిరణ్‌కి హాల్లోనే కిరణ్ వాళ్ళ అమ్మగారు కూర్చొని కోపంగా కిరణ్ వంకే చూస్తూ ఉంటారు. కిరణ్‌కి కొంచెం భయంగా అనిపించినా "ఎందుకు మా అలా చూస్తున్నావు నన్ను" అని అడుగుతాడు. "ఏమైంది? అయినా ఈ టైం దాకా ఏం చేస్తున్నావు? నిన్ను తొందరగా నిద్రపోమ్మని ఎన్నిసార్లు చెప్పానని" కిరణ్ అంటాడు. అయినా కూడా ఆవిడ ఏమీ మాట్లాడకుండా కిరణ్ వంక కోపంగా చూస్తూ ఉంటుంది. కిరణ్‌కి ఇదేదో తేడాగా ఉందే అని అనిపించి "ఏమైందమ్మా? ఏమన్నా మాట్లాడు" అని అంటే ఆవిడ సైలెంట్‌గా కిరణ్ వంక ఇంకా కోపంగా చూస్తూ ఉంటారు. కిరణ్ లోపలికి వెళ్లి కింద కూర్చొని ఆవిడ ఒళ్ళో తల పెట్టుకొని "మా భోజనం చేశావా?" అని అడుగుతాడు. అప్పటి వరకు కోపంగా ఉన్న ఆవిడ కిరణ్ అలా చేయగానే ఆవిడ కోపం అంతా ఎగిరిపోయి కిరణ్ తల నిమురుతూ "ఏంటి నాన్న ఈ టైం దాకా ఏం చేస్తున్నావు? రోజు తొందరగా రమ్మని చెప్తున్నా రోజు లేట్‌గానే వస్తున్నావని" ఆవిడ అనటంతో "మా ఇప్పుడేమైంది? ఎందుకలా మాట్లాడతావు?" అని అనడంతో "పోరా పొద్దున అనంగా వెళ్తావు నైట్ ఎప్పుడో వస్తావు. తిండి తినమంటే సరిగ్గా తినవు. ఏంటో నీ వాలకం నాకు అర్థం కావట్లేదని" ఆవిడ బాధగా అంటారు. కిరణ్ "ఇప్పుడేమైందని అలా అంటున్నావు" అని అంటూ "సరే మా ఇంతకీ నాన్న ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆయన భోజనం చేశారా?" అని అడుగుతాడు. ఇంతలో ఆయన కూడా బయటికి వచ్చి వాడు వచ్చి ఎంతసేపు అవుతోంది ఇంతవరకు వాడికి భోజనం పెట్టకుండా ముచ్చట్లు పెడుతూ కూర్చున్నావా అని ఆయన అనడంతో అప్పటిదాకా
కిరణ్ మీద ఉన్న కోపమంతా కూడా ఆయన మీద చూపిస్తూ, "నేను వండి పెట్టకపోతే మీరేమన్నా వండి పెడుతున్నారా? అయినా మీరెందుకు మాట్లాడుతున్నారని" ఆయన మీద అరుస్తుంది. కిరణ్ మనసులో హమ్మయ్య! నా మీద కోపం మొత్తం నాన్న మీదకి షిఫ్ట్ అయిపోయింది. నేనిక్కడి నుంచి తప్పించుకోవాలనుకుంటూ, నేను ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కిరణ్ లోపలికి వెళ్ళిపోవడంతో ధనుంజయ్ గారు ఆవిడ పక్కనే కూర్చొని, "ఎందుకు భారతి నువ్వు బాధపడి వాడిని బాధపెడతావు? నేనేదో సరదాగా అన్నానంతే" అని ఆవిడకి మాటలు చెప్తూ ఆవిడ కోపం అంతా పోగొట్టేస్తారు. కిరణ్ ఫ్రెష్ అయ్యి హాల్లోకొచ్చేటప్పటికి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసి, వాళ్ళ నాన్న వంక చూసి, "అమ్మని భలే కూల్ చేస్తావు డాడీ నువ్వు" అని మనసులోనే అనుకొని, ఆకలేస్తోంది అన్నం పెడతావా అని అడుగుతాడు. "పదండి భోజనం చేద్దాం" అని భారతి గారిద్దరిని తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోపెట్టి ఇద్దరికీ భోజనం వడ్డిస్తుంది. ఒక అమ్మాయి ఎవరూ లేని నిర్మానుష్యమైన రోడ్డు మీద పరిగెడుతూ ఉంటుంది. ఆమె వెనుక ఒక 10 మంది రౌడీలు పరిగెడుతూ ఉంటారు. ఆ అమ్మాయి పరిగెడుతూ, పరిగెడుతూ కింద పడిపోతుంది. ఆ రౌడీలు ఆ అమ్మాయి కింద పడిపోవడం చూసి, ఆ అమ్మాయి దగ్గరికి రాబోతూ ఉండగా, అమ్మాయి కొంచెం బలాన్ని కూడా తీసుకొని, నేను ఎలాగైనా వీళ్ళ నుంచి తప్పించుకోవాలని లేచి, మళ్ళీ పరిగెడుతూ ఒక రాయిని తట్టుకొని కింద పడిపోతుంది. ఆ రౌడీలు ఆ అమ్మాయి దగ్గరికి చేరి, ఆ అమ్మాయిని తీసుకొని ఒక పెద్ద పాడుపడ్డ బంగ్లాకి తీసుకువెళ్తారు. ఆ అమ్మాయిని అక్కడికి తీసుకొని వెళ్ళి బంగ్లాలో పడేస్తారు. ఆ అమ్మాయిని అక్కడ పడేసి వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. ఆ అమ్మాయి ఏడుస్తూ, "ప్లీజ్ ఎవరైనా ఉన్నారా? నన్ను కాపాడండి" అని పెద్ద పెద్దగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది. కానీ ఆ అమ్మాయి ఎంత ఏడ్చినా అక్కడ అరణ్య రోదని అని పాపం ఆ అమ్మాయికి తెలియదు. ఆ అమ్మాయి ఏడ్చి తన ఒంటి మీద ఉన్న గాయాల వల్ల నీరసంగా అనిపించి బాగా అలసిపోయి ఉండడంతో కొంచెం సేపటికే నిద్రలోకి జారుకుంటుంది. ఆ అమ్మాయి మొహం మీద ఒకతను ఫోర్స్‌గా నీళ్లు కొడతాడు. ఆ నీళ్లు ఆ అమ్మాయి మొహం మీద పడడంతో దడుచుకొని, "నన్నేం చెయ్యొద్దు, నన్నేం చెయ్యొద్దు" అని అంటుంది. ఆ అబ్బాయి ఆ అమ్మాయి జుట్టు పట్టుకొని పైకి లేపి, "నీకెంత ధైర్యం ఉంటే నా నుంచే తప్పించుకోవాలని చూస్తావు" అని ఆ అమ్మాయి చెంప ఈడ్చి పెట్టి కొడతాడు. ఆ అమ్మాయి ఆ దెబ్బ తట్టుకోలేక కింద పడిపోతుంది. మళ్ళీ ఆ అబ్బాయి ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి ఆ అమ్మాయి రెక్క పట్టుకొని పైకి లేపి, "నా నుంచే తప్పించుకోవాలని చూస్తావా? ఇక నీకు ఆ చావే గతి" అని అతను రౌడీలని పిలిపించి, తన కార్‌లో గన్ ఉంది తీసుకొని రండి అని వాళ్ళకి ఆర్డర్ వేస్తాడు. ఆ అమ్మాయి ఏడుస్తూ, "ప్లీజ్ సార్ నన్నేం చెయ్యొద్దు. మీరు చెప్పినట్టే వింటాను. నన్ను చంపొద్దు ప్లీజ్" అని అతను కాళ్ళ మీద పడుతుంది. అతనికి ఏమాత్రం కనికరం లేకుండా క్రూరంగా నవ్వుతూ ఉంటాడు. ఇంతలో రౌడీలలో ఒకతను వచ్చి అతనికి గన్ ఇస్తాడు. ఆ గన్‌లో బుల్లెట్స్ చెక్ చేసి ఆ అమ్మాయి ముందు గన్ తిప్పుతూ, "నీ కౌంట్‌డౌన్ స్టార్ట్ ఇంకా" అని నంబర్స్‌ని కౌంట్ చేస్తాడు. ఆ అమ్మాయి ఏడుస్తూ, "ప్లీజ్ సార్ నన్ను చంపొద్దు. మీరు ఏం చెప్తే అదే చేస్తాను. మీరెలా చెప్తే అలాగే వింటాను. నన్ను చంపొద్దు సార్" అని ఏడుస్తూనే ఉంటుంది. అతను నంబర్స్‌ని కౌంట్ చేయడం కంప్లీట్ చేసి గన్ ఆమె హెడ్‌కి గురిపెడతాడు. ఆ అమ్మాయి ఎంత ఏడుస్తున్నా అతను ఏమీ పట్టించుకోకుండా ఆమెను షూట్ చేస్తాడు. ఆ అమ్మాయి ఏడుస్తూ, "ప్లీజ్ సార్ నన్ను చంపొద్దు. మీరేం చెప్తే అదే వింటాను. నన్ను చంపకండి సార్ ప్లీజ్" అని ఏడుస్తూ ఉంటుంది. అయినా అతను ఏమాత్రం కనికరం లేకుండా మాయని షూట్ చేస్తాడు. హాస్పిటల్‌లో ఉన్న సంధ్య ఒక్కసారిగా, "నో నన్ను చంపొద్దు" అని పెద్దగా అరుస్తూ లేస్తుంది. పక్కన నిద్రపోతున్న నర్స్ సంధ్య అలా అరిచేసరికి దడుచుకొని, "మేడం ఏమైందని" సంధ్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైందని అడుగుతుంది. సంధ్య ఎంతసేపటికి "నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు" అని అంటూ ఉంటే నర్స్‌కి భయమేసి డాక్టర్‌కి కాల్ చేస్తుంది. డాక్టర్‌కి ఫోన్ చేసి విషయం అంతా చెప్పగానే, "నేను ఇక్కడే రూమ్‌లో ఉన్నాను. 5 మినిట్స్‌లో వస్తాను. ఈలోపు తనని డైవర్ట్ చేయడానికి ట్రై చేయండి" అని డాక్టర్ చెప్తాడు. "సరే సార్" అని నర్స్ కాల్ కట్ చేసి, "మేడం ప్లీజ్ మీరు కూల్ అవ్వండి. మీకేం కాలేదని నర్స్ ఎంత చెప్తున్నా సంధ్య వినకుండా నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు అని అంటూనే ఉంటుంది." ఇంతలో డాక్టర్ అక్కడికొచ్చి సంధ్య పొజిషన్ చూసి తనకొక ఇంజెక్షన్ చేస్తాడు. నర్స్ కంగారుగా, "డాక్టర్ ఏమైంది తనకి? ఎందుకలా అరుస్తోంది?" అని నర్స్ అడగగా, డాక్టర్ తనని ఎవరో బాగా హింసించుంటారు. అదే తనకి గుర్తుకొచ్చి అలా అని ఉంటుందని డాక్టర్ నర్స్‌తో చెప్తాడు. సరే జాగ్రత్త అని డాక్టర్ చెప్పేసి వెళ్ళిపోతాడు. నర్స్‌కి సంధ్యని చూసి బాధగా అనిపించి వెళ్ళి తన పక్కన కూర్చొని సంధ్యనే చూస్తూ ఉంటుంది. విక్రమ్ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చి బాబాయ్ అని పిలుస్తాడు. అప్పుడే గిరిధర్ గారు ప్లేట్‌లో భోజనం పెట్టుకొని వచ్చి విక్రమ్‌కి తినిపిస్తూ, "ఏంట్రా ఈ టైం దాకా వర్క్ రోజు ఇంతేనా?" అని ఆయన అంటుంటే, "అదేం లేదు బాబాయ్ మీరు తిన్నారా?" అని విక్రమ్ మాట మారుస్తాడు. "తిన్నాన్రా" అని గిరిధర్ గారు విక్రమ్‌కి భోజనం తినిపించి, "వెళ్ళి పడుకో" అని విక్రమ్‌ని పంపించేస్తారు.
విక్రమ్ రూమ్‌లోకి వెళ్ళి వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తూ, "నిన్ను మాకు దూరం చేసిన ఆ నీచుడిని నేను వదిలిపెట్టనమ్మా. వాడి గురించి ఎంత ఎంక్వైరీ చేయించినా దొరకటం లేదు" అని వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంటాడు. మధ్యరాత్రిలో మళ్ళీ విక్రమ్‌కి కల వచ్చి ఒక్కసారిగా అమ్మ అని అరుస్తూ లేస్తాడు. ఆ అరుపుకి నిత్యకి భయంగా అనిపించి పరుగున విక్రమ్ రూమ్‌లోకి వెళ్ళి, "అన్నయ్య, అన్నయ్య" అని విక్రమ్‌ని పట్టుకొని ఏడుస్తుంది. గిరిధర్ గారు కూడా కంగారుగా విక్రమ్ దగ్గరకొచ్చి వాటర్ తాగించి, "ఇంకెన్ని సంవత్సరాలురా ఇలా జరిగిన దాన్ని గుర్తు చేసుకొని బాధపడతావని" ఆయన అనుకుంటూ విక్రమ్‌ని పడుకోబెట్టి నిత్యని అక్కడి నుంచి పంపించేస్తారు. గిరిధర్ గారు విక్రమ్‌ని తన ఒళ్ళో పడుకోబెట్టుకొని, విక్రమ్ తల నిమురుతూ, "ఇంకెన్ని సంవత్సరాలు ఇలా ఉంటావు? ఒక మంచి సంబంధం చూస్తాను, పెళ్లి చేసుకుంటావా?" అని ఆయన అడుగుతాడు. విక్రమ్ ఆయన మాటలకి కోపంగా చూస్తూ, "లేదు బాబాయ్, నాకు అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. ముందు నిత్య చదువుని కంప్లీట్ అయిపోతే ఒక మంచి సంబంధం చూసి నిత్యకి పెళ్లి చేద్దామని" విక్రమ్ చెప్తాడు. గిరిధర్ గారు మనసులోని ఎన్నిసార్లు పెళ్లి చేసుకోమని అడిగినా కూడా సరైన సమాధానం చెప్పడు అని అనుకుని, "సరే పడుకో ఇంకా" అని విక్రమ్‌ని పిల్లో మీద పడుకోబెట్టి గిరిధర్ గారు తన రూమ్‌లోకి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే మార్నింగ్ విక్రమ్‌కి మార్నింగ్ లేచే అలవాటు ఉండడం వల్ల తన టైం ప్రకారం జిమ్‌కి వెళ్ళి అక్కడ ఒక అరగంట పాటు జిమ్ చేసి వస్తాడు. రావడమే వాష్‌రూమ్‌లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి కిరణ్‌కి కాల్ చేస్తాడు. కిరణ్ అప్పటికి నిద్ర లేవకపోవడంతో కిరణ్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. కిరణ్‌కి విసుగ్గా అనిపించి పొద్దున్నే ఎవడ్రా నాకు ఫోన్ చేస్తుందని తిట్టుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని కసిరినట్టుగా మాట్లాడతాడు. విక్రమ్ ఒక్కసారిగా ఏంటి అని అరవడంతో రేయ్ సారీ నీ నెంబర్ చూసుకోలేదని కిరణ్ తడబాటుగా చెప్పడంతో ఇంకా నిద్ర లేవలేదా? ఏ టైం దాకా పడుకుంటావు? టైం ఇప్పటికే 7 అవుతోంది అని విక్రమ్ అరుస్తాడు. కిరణ్ కంగారుగా సారీరా అని చెప్తూ ఉంటాడు. సరే ఇంతకీ నిన్న మనం సేవ్ చేసిన అమ్మాయిని హాస్పిటల్‌కి తీసుకెళ్ళమన్నాను ఏం చేశావు? ఆ విషయం అని విక్రమ్ అడుగుతాడు. కిరణ్ డాక్టర్ చెప్పిందంతా చెప్పి, సరే నేనొకసారి హాస్పిటల్‌కి వెళ్ళి ఆఫీస్‌కొస్తాను అని కిరణ్ అడగటంతో, సరే తొందరగా ఆఫీస్‌కొచ్చేయి. ఈరోజు మీటింగ్ ఉంది మర్చిపోయావా? అని విక్రమ్ అంటాడు. ఓకేరా బాయ్ అని కిరణ్ కాల్ కట్ చేసి, బాబోయ్! ఏంట్రా బాబు పొద్దున్నే ఇంత భయపెడతావు ఫోన్ చేసి అని మనసులోనే విక్రమ్‌ని తిట్టుకొని గబగబా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు. కిరణ్ రెడీ అయ్యి కిందకు వెళ్ళి, అమ్మ నాకు అర్జెంట్ పనుంది నేను వెళ్తున్నా అని భారతి గారికి చెప్పేసి వెళ్ళిపోతాడు. కిరణ్ హాస్పిటల్‌కి వెళ్ళి అక్కడ డాక్టర్‌ని కలిసి విక్రమ్ సేవ్ చేసిన అమ్మాయి గురించి మళ్ళీ ఒకసారి కనుక్కొని తను తీసుకొచ్చిన అమ్మాయికి ఇప్పుడెలా ఉంది అని అడుగుతాడు. సంధ్య గురించి నైట్ జరిగింది మొత్తం చెప్పి తనెందుకో బాగా భయపడుతోంది. జాగ్రత్తగా చూసుకోండి అని డాక్టర్ చెప్తాడు. కిరణ్ ఓకే అని సంధ్య దగ్గరికే వెళ్తాడు. సంధ్య అప్పటికే నిద్రలేచి నర్స్ సంధ్యతో మాట్లాడుతూ ఉంటే సంధ్య ఊకొడుతూ నర్స్ చెప్పేది వింటూ ఉంటుంది. ఇంతలో కిరణ్ అక్కడికి వెళ్ళి మీరు నిద్రలేచారా? ఇప్పుడు మీకు ఎలా ఉందని అడుగుతాడు. సంధ్య ఎవరు మీరు అన్నట్టు చూస్తే నిన్న నేనే మీరు రోడ్డు మీద పడిపోతే మిమ్మల్ని హాస్పిటల్‌కి తీసుకొని వచ్చానని కిరణ్ అంటాడు. సంధ్య కిరణ్ వంక కృతజ్ఞతతో చూస్తూ థాంక్స్ అండి. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను అని సంధ్య కిరణ్‌తో మాట్లాడుతూ ఉంటే పర్వాలేదండి. ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉందని కిరణ్ అడగటంతో బానే ఉందని సంధ్య చెప్తుంది. కిరణ్ అవును ఇంతకీ మీ పేరేంటి? నేను మిమ్మల్ని అడగలేదు అని కిరణ్ అంటుంటే నా పేరు సంధ్య అండి అని సంధ్య చెప్తుంది. కిరణ్ సంధ్య వంక ఆప్యాయంగా చూస్తూ ఉంటాడు. కిరణ్ సరే సంధ్య ఇంతకీ మీరెక్కడుంటారు? మీ ఫ్యామిలీ అని కిరణ్ అడుగుతూ ఉంటే సంధ్య కంగారుగా నర్స్ వంక చూస్తుంది. కిరణ్ సంధ్య పరిస్థితిని అర్థం చేసుకొని నర్స్‌ని బయటకు పంపించేసి ఇప్పుడు చెప్పండి అని కిరణ్ అడుగుతాడు. సంధ్య తన చిన్నతనంలో తన లైఫ్‌లో జరిగింది మొత్తం కూడా కిరణ్‌కి చెప్తుంది. కిరణ్ సంధ్య చెప్పిన మాటలన్నీ వింటూ ఆశ్చర్యంగా సంధ్య వంక ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. కిరణ్ మనసులోని నీ జీవితంలో ఇంత జరిగిందా? అయినా ఎవరైనా మీ జీవితంలో ఇంత ఘోరంగా ఎలా ప్రవర్తించారు అని అనుకుంటూ సరే నువ్వు మా ఇంట్లో ఉండొచ్చు. అక్కడ అమ్మ, నాన్న, నేను తప్ప ఇంకెవ్వరూ ఉండరు. నేను నిన్ను నా చెల్లిగా అనుకుంటాను అని కిరణ్ అంటాడు. సంధ్య సైలెంట్‌గా ఉండటంతో అవును సంధ్య నాకొక డౌట్. ఇప్పుడు నేను నిన్ను మీ వాళ్ళకి అప్పగించేస్తే అంటే నీ గురించి జరిగింది మొత్తం నాకు చెప్పావు కదా! అందుకు అని కిరణ్ అంటాడు. నిన్న నేనున్న పరిస్థితుల్లో మీరు నన్ను రోడ్డు మీద అలా వదిలేయకుండా హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. ఇంకొకరైతే నేనున్న పరిస్థితికి అదునుగా తీసుకొని నా జీవితమే నాశనం చేయగలరు. కానీ అక్కడ మీ మంచితనం నాకు అర్థమైంది అన్నయ్య. అందుకే నా గురించి మొత్తం మీకు చెప్పానని సంధ్య అంటుంది. కిరణ్ సంతోషంగా సంధ్య వంక చూసి ఇప్పుడు ఏమని పిలిచావు నన్ను అని అడుగుతాడు. సంధ్య కంగారుగా తను ఏమన్నా తప్పుగా మాట్లాడిందేమో అని ఆలోచిస్తూ అది నేనేమీ తప్పుగా పిలవలేదన్నయ్య. అన్నయ్య అని పిలిచానని సంధ్య అంటుంది. కిరణ్ సంతోషంగా సంధ్య తల నిమురుతూ చిన్నప్పటి నుంచి
నాకు చెల్లెలు లేదే అని చాలా బాధగా ఉండేదిరా. అది ఎందుకో నువ్వు అలా అన్నయ్య అని పిలుస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. సరే ఇప్పుడు ఇంటికి వెళ్దామని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు కిరణ్. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు సంధ్యని డిశ్చార్జ్ చేస్తారా? నేను సంధ్యని ఇంటికి తీసుకొని వెళ్తానని డాక్టర్‌ని అడుగుతాడు కిరణ్. డాక్టర్ సరే తీసుకువెళ్ళండి జాగ్రత్త అని చెప్తాడు. కిరణ్ సంధ్య దగ్గరికొచ్చి పద మనం ఇంటికి వెళ్ళొచ్చు అంట. డాక్టర్ చెప్పాడని సంధ్యని తీసుకొని ఇంటికి స్టార్ట్ అవుతాడు. కిరణ్ సంధ్యని తీసుకొని ఒక గంట ప్రయాణం తర్వాత ఒక ఇంద్రభవనం లాంటి ఇంటి ముందర కార్‌ని ఆపుతాడు. సంధ్య ఆ ఇంటిని చూసి ఆశ్చర్యపోతూ అన్నయ్య ఇది ఎవరి ఇల్లు అని అడుగుతుంది. కథ ఇంకా ఉంది. విక్రమ్ సేవ్ చేసిన ఆ అమ్మాయి ఎవరు? విక్రమ్ వాళ్ళ అమ్మగారు చనిపోతే మరి విక్రమ్ అమ్మగారి గురించి ఎందుకు విక్రమ్ అంత బాధపడుతున్నాడు? సంధ్యని తీసుకొని కిరణ్ ఎవరింటికి వచ్చాడు? అసలు సంధ్య విక్రమ్‌ల పరిచయం ఎలా జరుగుతుంది? విక్రమ్ ఎందుకు సంధ్య మెడలో తాళి కట్టాల్సొచ్చింది? సంధ్య దృష్టిలో విక్రమ్ ఎందుకు రాక్షసుడు? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.